Hi, hello, namaste. This is me, Prasanna, and welcome back to our channel, Prasu Vidya. సో ఈ రోజు వీడియోలో నేను ఫాలో అయ్యే కొన్ని బేసిక్ హెయిర్ కేర్ టిప్స్ ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కెన్ సే దట్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ వెరీ గుడ్ హెయిర్. సో అది జీన్స్ వల్లనే పాసిబుల్ అవుతుంది. నాకే కాదు, ఇంట్లో మా మమ్మీకి, తర్వాత మా చెల్లికి, మా నాన్నమ్మకి అందరికీ కూడా లాంగ్ అండ్ హెల్దీ హెయిర్ ఉందన్నమాట. సో ఆ జీన్సే నాకు కూడా వచ్చింది, అందుకే ఇంత మంచి హెయిర్ నాకు వచ్చింది అని చెప్పగలను. సో మీకు గుర్తుందా, చిన్నప్పుడు చాలా మంది ఫుల్ ఆయిల్ పెట్టుకొని రిబన్స్ తో టైట్ గా జడలు వేసుకొని వెళ్ళేవాళ్ళు. సో సేమ్ నాకు కూడా మా మమ్మీ మా నాన్నమ్మ అలానే ఫుల్ ఆయిల్ పెట్టేసి టైట్ గా రిబన్స్ కట్టేసి నీట్ గా పంపించే వాళ్ళు అనమాట స్కూల్స్ కి. సో రోజులు గడిచే కొద్దీ అవన్నీ పోయాయి కదా. సో ఐ డోంట్ నో ఇప్పుడు కూడా పిల్లలు అవి ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి. సో స్టైల్ గా జడలు వేసుకోవడం అలవాటు అయిపోయిన తర్వాత రిబ్బన్స్ తో టై చేసుకుని వెళ్ళడం తగ్గిపోయింది కదా. సో మీరు నమ్ముతారో నమ్మరో, ఫుల్ 2 హ్యాండ్స్ పట్టేవి కాదనమాట ముందు నా హెయిర్. అంత హెల్దీగా అంత ఎక్కువ హెయిర్ ఉండేవి. సో ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయి మొత్తం చాలా లాస్ అయిందనమాట హెయిర్. సో ఇప్పుడైనా ఇంకా మంచిగా కేర్ తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యి నేను ఫాలో అయ్యే హెయిర్ కేర్ టిప్స్ ని మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే, కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ హెయిర్ కేర్ స్టెప్ ఏంటి అంటే హెయిర్ ఆయిలింగ్. మీ అందరికీ ఇది చాలా బేసిక్ గా అనిపించవచ్చు, బట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన హెయిర్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో హెయిర్ ఆయిలింగ్ చేయడం వల్ల మన హెయిర్ లెంత్ మంచిగా ఉండడమే కాకుండా స్కాల్ప్ కి స్ట్రెంగ్తెన్ చేస్తుంది అనమాట. సో మన స్కాల్ప్ కి మాయిశ్చర్ కంటెంట్ ఇస్తుంది, అలానే నరిష్మెంట్ కూడా ఇస్తుంది. సో హెయిర్ ఆయిలింగ్ అసలు స్కిప్ చేయకూడదు అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. సో చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, మన స్కాల్ప్ కి ఆల్రెడీ న్యాచురల్ ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, మళ్ళీ ఆయిలింగ్ ఎందుకు అని అనుకుంటూ ఉండొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేస్తున్నా. మన బాడీలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది, కానీ మనం డైలీ వాటర్ తాగుతూనే ఉంటాం కదా. సో అలానే మన హెయిర్ కి కూడా హెయిర్ ఆయిలింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. న్యాచురల్ ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో దాని వల్ల ఒక యూజ్ ఉంటే, మనం ఎక్స్టర్నల్ గా అప్లై చేసే ఆయిల్స్ వల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది. మెయిన్ గా మన స్కాల్ప్ హెల్దీగా ఉంటుంది అనమాట ఆయిలింగ్ చేయడం వల్ల. సో మనలో చాలా మందికి ఆయిల్స్ పడకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోకోనట్ ఆయిల్ అస్సలు పడదన్నమాట. దాన్ని నేను ఆల్మండ్ ఆయిల్ తో రీప్లేస్ చేశాను. సో అలా ఆయిల్స్ అంటే పడని వాళ్ళు ఆయిల్ కి రీప్లేస్మెంట్ గా మార్కెట్ లో మనకి చాలా సీరమ్స్ ఉన్నాయి కదా. సో ఆయిలింగ్ స్కిప్ చేయకుండా సీరమ్స్ ని యూజ్ చేసి ఆయిలింగ్ ని రీప్లేస్ చేయొచ్చు అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనం హెడ్ బాత్ చేయాలి అంటే మన హెయిర్ కి ఖచ్చితంగా ఆయిల్ ఉండాలి. వితౌట్ ఆయిల్ మనం హెడ్ బాత్ ని స్కిప్ చేయాలన్నమాట. సో వితౌట్ ఆయిల్ మనం హెడ్ బాత్ చేసాము అంటే మన హెయిర్ ఎండిపోయినట్టు చాలా డ్రైగా ఫ్రిజీగా ఉంటుంది. సో నేను ఎప్పుడు హెడ్ బాత్ చేయాలి అనుకున్నా ఖచ్చితంగా ముందు రోజు నైట్ ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తాను. సో ఐడియల్ టైం ఒక 8 to 9 అవర్స్ సరిపోతుంది అనమాట ఆయిల్ పెట్టుకొని మళ్ళీ తర్వాత హెడ్ బాత్ చేయడం. ఒకవేళ కుదరలేదు అనుకుంటే ఒక 1 hour ముందైనా ఖచ్చితంగా ఆయిల్ చేసుకొని హెడ్ బాత్ చేయడం బెస్ట్. ఒకవేళ అలా చేయకపోతే మన హెయిర్ కి చాలా డ్యామేజ్ ఉంటుంది. సో దాన్ని స్కిప్ చేయాలి అనుకుంటే మంచిగా మన హెయిర్ కి ఆయిల్ ని అప్లై చేసుకొని ఒక 1 hour అయినా మినిమం పెట్టుకోవాలి. లేదు అనుకుంటే మాక్సిమం 8 to 9 అవర్స్ పెట్టుకోవాలి. ఒకవేళ అలా కాకుండా ఎక్కువసేపు మన ఆయిల్ ని స్కాల్ప్ మీద ఉంచినా కూడా స్కాల్ప్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో స్కాల్ప్ లూజ్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట మన రూట్స్ అన్ని కూడా. సో దాని వల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా చేయకుండా 8 to 9 అవర్స్ మాక్సిమం పెట్టేసుకొని తర్వాత హెడ్ బాత్ చేస్తే మంచిది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే, మనం ఆయిల్ ని అప్లై చేసుకున్నప్పుడు మన స్కాల్ప్ కి మంచిగా మసాజ్ చేసుకోవాలి. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన హెయిర్ కూడా గ్రోత్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ హెయిర్ కేర్ టిప్ ఏంటి అంటే హెయిర్ కోంబింగ్.
నాకు తెలుసు మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు ఇవన్నీ చాలా బేసిక్ కదా, అందరికీ తెలిసినవి మళ్ళీ ఎందుకు చెప్తోంది అని. ఈ బేసిక్ థింగ్స్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ నెగ్లెక్ట్ చేసి ఏవేవో ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేసి మాకు రిజల్ట్స్ రాలేదు, మా హెయిర్ హెల్దీగా లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో మనం బేసిక్స్ అన్ని మంచిగా ఫాలో అయ్యి తర్వాత ఏవైనా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. సో నేను కూడా చాలా సార్లు స్కిప్ చేశానన్నమాట. హెయిర్ ని కోమ్ చేసుకోకుండా అలానే వదిలేయడం అలా చేశాను. సో దాని వల్ల నాకు చాలా హెయిర్ ఫాల్ అయిందనమాట. సో లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ అనమాట, హెయిర్ కోమ్ చేసుకుంటేనే మన హెయిర్ కి ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా డైలీ ట్వైస్ అయినా మన హెయిర్ ని మనం నీట్ గా కోమ్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ టిప్ ఏంటి అంటే, మనం హెయిర్ వాష్ చేసే ముందు మన హెయిర్ ని మొత్తం టాంగిల్ ఫ్రీ చేసుకొని మంచిగా కూమ్ చేసుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ ఫాల్ కూడా మనకి రెడ్యూస్ అవుతుంది. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫుడ్ ఇంటేక్. మనం ఎన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసినా, హెయిర్ కి ఎంత కేర్ తీసుకున్నా, ప్రాపర్ ఫుడ్ డైట్ లేకపోతే ఖచ్చితంగా మన హెయిర్ హెల్దీగా ఉండదు. మన బాడీకి అండ్ హెయిర్ కి ప్రాపర్ న్యూట్రియంట్స్, ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ ఉండకపోతే అసలు అవి హెల్దీగా ఉండవు అనమాట. ఒకవేళ ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తినాలి అని తెలుసుకోవాలి అనుకుంటే సో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద నేను ఒక వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను. సో హెయిర్ కేర్ లో నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే హెయిర్ షాంపూ. సో చాలా మంది మన హెయిర్ కి ఆయిల్ అప్లై చేయకుండానే అలానే షాంపూ చేసుకుంటూ ఉంటారు. అండ్ వీక్లీ 4 to 5 times అలా షాంపూ చేసుకుంటూ ఉంటారు. దీని వల్ల మన హెయిర్ కి చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట. మన హెయిర్ డ్రైగా అయిపోవడం, ఫ్రిజీగా అయిపోవడం, హెయిర్ ఫాల్ ఎక్కువ జరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వితౌట్ ఆయిలింగ్ అవర్ హెయిర్ మనం హెయిర్ షాంపూకి అస్సలు వెళ్ళకూడదు. సో నేనైతే మాక్సిమం వీక్లీ ట్వైస్ నా హెయిర్ ని వాష్ చేసుకుంటూ ఉంటాను. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు షాంపూని మనం డైరెక్ట్ గా స్కాల్ప్ కి అప్లై చేసేయకూడదు. అలా అప్లై చేయడం వల్ల ఒక్కొక్క చోట షాంపూ ఎక్కువగా ఉండిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లై చేసామంటే ఇక్కడ ఎక్కువ షాంపూ ఉండిపోయి బ్యాక్ సైడ్ కి షాంపూ అసలు వెళ్ళదన్నమాట. అప్పుడు మనం ఇంకొకసారి షాంపూని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలా అప్లై చేసుకోవడం వల్ల ఎక్కువ షాంపూని మనం యూజ్ చేయాల్సి వస్తుంది మన స్కాల్ప్ కి. సో దట్ మన స్కాల్ప్ మొత్తం ఫ్లేకీగా అయిపోతుంది. ఏంటి అంటే పొట్టులాగా వచ్చేస్తుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మన షాంపూని వాటర్లో కొంచెం డైల్యూట్ చేసుకొని తర్వాత ఈవెన్ గా స్కాల్ప్ కి అప్లై చేసుకొని వాష్ చేసుకోవడం బెస్ట్ అనమాట. నేనైతే అదే ఫాలో అవుతాను, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీది మరీ డ్రై స్కాల్ప్ అయితే షాంపూని వాటర్లో డైల్యూట్ చేస్తాం కదా, అప్పుడు ఒక టూ డ్రాప్స్ అలా మీరు యూజ్ చేసే ఆయిల్ ని అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో దట్ ఎక్కువ డ్రై అయిపోకుండా ఉంటుంది, మన స్కాల్ప్ కూడా హెల్దీగా ఉంటుంది. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. సో చాలా మంది మన స్కాల్ప్ బాగా క్లీన్ అయిపోవాలి అని చెప్పి ఎలా పడితే అలా రుద్దేస్తూ ఉంటారు. సో అలా అస్సలు చేయకూడదు అనమాట. దానివల్ల మన హెయిర్ మొత్తం ట్యాంగిల్స్ లాగా ఫామ్ అయిపోయి ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ మన ఫింగర్స్ తో ఇలా మసాజ్ చేసినట్టు రుద్దుకోవాలన్నమాట. ఎక్కువ స్ట్రెస్ పెట్టేసి ప్రెషర్ పెట్టేసి ఎలా పడితే అలా రుద్దేయకూడదు. ఒక మసాజ్ లాగా మనం స్కాల్ప్ ని క్లీన్ చేసుకోవాలి, సరిపోతుంది అనమాట. సో దట్ మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వకుండా నీట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ హెయిర్ కేర్ టిప్ ఏంటి అంటే కండిషనింగ్. సో ఆఫ్టర్ షాంపూ మనం అందరం ఎలానో కండిషనింగ్ చేసుకుంటాము. ఒకవేళ చెయ్యని వాళ్ళైతే ఖచ్చితంగా కండిషనర్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో నేను కూడా ఒకప్పుడు కండిషనర్ ని యూజ్ చేసేదాన్ని, మళ్ళీ కొన్ని రోజులు స్కిప్ చేసాను అనమాట. సో నాకు డిఫరెన్స్ అయితే బాగా కనిపించింది. కండిషనింగ్ చేసినప్పుడు ఎలా ఉంది నా హెయిర్, కండిషన్ చేయనప్పుడు ఎలా ఉంది నా హెయిర్ అన్నది. సో కండిషనర్ యూజ్ చేయనప్పుడు చాలా డ్రైగా ఫ్రిజీగా అలా అనిపించింది అనమాట. సో కండిషనర్ అప్లై చేసినప్పుడు కొంచెం స్మూత్ గా తెలుస్తుంది కదా రిజల్ట్. సో అందుకే ఖచ్చితంగా మనం కండిషనర్ ని అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్ కి సన్ స్క్రీన్ ని ఎలా యూజ్ చేస్తామో మన హెయిర్ కి కండిషనర్ ని అలానే యూజ్ చేయాలి. సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఫేస్ డ్యామేజ్ అవ్వకుండా సన్ స్క్రీన్ యూజ్ చేస్తాం కదా,
అలానే మన హెయిర్ కూడా సన్ రైజ్ నుండి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు మనం కండిషనర్ ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో కండిషనర్ ఏంటి అంటే ఆల్రెడీ మన హెయిర్ కి మాయిశ్చర్ కంటెంట్ లాక్ అయి ఉంటుంది కదా, దాన్ని రీటైన్ చేస్తుంది అనమాట కండిషనర్ యూజ్ చేయడం వల్ల. అండ్ మనం హెయిర్ ని స్టైల్ చేసుకోవడానికి హీటింగ్ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, లైక్ స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి, కర్లింగ్ చేసుకోవడానికి, అలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాము. డైరెక్ట్ గా అలా యూజ్ చేయకుండా ఉండడం బెస్ట్ అన్నమాట. కండిషనర్ ని అప్లై చేసుకొని తర్వాత అవి యూజ్ చేయడం బెస్ట్. ఎందుకు అంటే అవి యూజ్ చేయకుండా, ఐ మీన్ కండిషనర్ యూజ్ చేయకుండా అవి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కి చాలా డ్యామేజ్ ఉంటుంది. అండ్ ఒకవేళ మేము కండిషనర్ ని కొనలేము, పర్చేస్ చేయలేము, ఎన్నిసార్లు పర్చేస్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం న్యాచురల్ ప్రోడక్ట్స్, మనం ఇంట్లో రెగ్యులర్ గా దొరికే ప్రోడక్ట్స్ తోనే మన హెయిర్ ని మంచిగా కండిషనింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బనానా మాస్క్ ని అప్లై చేసుకోవచ్చు, కర్డ్ ని అప్లై చేసుకోవచ్చు, హనీని అప్లై చేసుకోవచ్చు, అండ్ ది మోస్ట్ యూస్ఫుల్ అలోవెరా జెల్ ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో వీటి వల్ల మన హెయిర్ మంచిగా కండిషనింగ్ గా ఉంటుంది అనమాట. సో మీ అందరికీ తెలుసు అలోవెరా అప్లై చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో న్యాచురల్ గా దొరికేస్తుంది కదా మనకి రెగ్యులర్ గానే. సో ఒకవేళ కండిషనర్ ని అప్లై చేసుకోలేము అనుకునే వాళ్ళు ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ ని అప్లై చేసుకోవచ్చు. సో తలస్నానం అయిపోయింది, మంచిగా కండిషనింగ్ చేసుకోవడం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, సో ఆఫ్టర్ షవర్ కూడా మన హెయిర్ ని మనం చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, కేర్ తీసుకోవాలన్నమాట. సో చాలా మంది మన హెయిర్ ని ప్రాపర్ గా ఆరబెట్టుకోకుండా వెట్ గా ఉన్నప్పుడే బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. సో నేను కూడా కొన్నిసార్లు అలానే చేశాను అనమాట. దీని వల్ల ది మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మన హెయిర్ కొంచెం రెడ్ గా టర్న్ అయిపోతూ ఉంటుంది అనమాట, రెడ్ కలర్ లోకి మారిపోతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మన హెయిర్ వెట్ గా ఉన్నప్పుడు మన హెయిర్ కి సన్ డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే ఎక్కడైనా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు వన్ డే ముందు రోజు తలస్నానం చేసుకోవడం, లేదు అనుకుంటే ఒక 1 or 2 hours ముందు తలస్నానం చేసుకొని ప్రాపర్ గా మన హెయిర్ ని డ్రై చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళడం బెస్ట్. సో నేను కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాను అనమాట. ముందైతే చాలా సార్లు హెయిర్ వెట్ గా ఉన్నప్పుడే దాన్ని స్టైల్ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని, దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా జరిగేదన్నమాట. సో బెటర్ వెట్ హెయిర్ తో బయటకు వెళ్ళకుండా మంచిగా మన హెయిర్ ని డ్రై చేసుకొని వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ డ్రైయర్స్ ని మాక్సిమం అవాయిడ్ చేయడం బెస్ట్ నాకు తెలిసినంత వరకు. న్యాచురల్ గా ఫ్యాన్ గాలికో, తర్వాత సన్ ఎండలో నిలబడుకొని ఆరబెట్టుకుంటూ ఉంటాం కదా, సో అలా ఆరబెట్టుకుంటేనే బెస్ట్ అనమాట. డ్రైయర్స్ వాడడం వల్ల కూడా మేబీ హెయిర్ కి అంతో ఇంతో డ్యామేజ్ ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను. సో అందుకే ఇంకా నేనైతే న్యాచురల్ ప్రాసెస్ లోని నా హెయిర్ ని డ్రై చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మనం హెయిర్ ని డ్రై చేసుకున్న తర్వాత సీరమ్స్ అప్లై చేసుకోవాలి. సో సీరమ్స్ అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో సీరమ్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. సో ఐకార్డ్ లో అండ్ ఒకవేళ కావాలి అనుకుంటే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో సీరమ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, దానివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ సీరమ్స్ పర్చేస్ చేసుకోలేము అనుకుంటే జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఆయిల్ కానీ, లేదు అనుకుంటే ఒక 2-3 డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ ని ఇలా మొత్తం ఇలా రబ్ చేసుకొని హెయిర్ కి మొత్తం అందించేసుకుంటే అదే మనకి సీరం లాగా యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నైట్ కేర్. సో డే టైం మన హెయిర్ ని ఎంత కేరింగ్ గా చూసుకుంటామో నైట్ లో కూడా అంతే కేరింగ్ గా చూసుకోవాలి. చాలా మంది నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు హెయిర్ ని టైట్ గా ఇలా బన్ లాగా చుట్టేసుకొని, కొప్పు చుట్టేసుకొని పడుకునేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల హెయిర్ కి చాలా డ్యామేజ్ ఉంటుంది అనమాట, హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా నేనైతే మాక్సిమం లీవ్ చేసి పడుకునేదాన్ని ముందు. సో జడ వేసేసుకోకుండా, లాగా చుట్టేసుకోకుండా జస్ట్ అలా లీవ్ చేసి పడుకునేదాన్ని. సో అలా టైట్ గా వేసుకున్నా లేకపోతే ఇలా హెయిర్ ని లీవ్ చేసినా కూడా మన హెయిర్ మొత్తం రఫ్ గా డ్రైగా అయిపోయి హెయిర్ ఫాల్ చాలా జరుగుతుంది అనమాట, ఫ్రిజీగా అయిపోతుంది హెయిర్. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే హెయిర్ ని మంచిగా జడ వేసుకొని పడుకోవచ్చు.
8 to 9 అవర్సే కదా, ప్రాబ్లం ఏమీ ఉండదు. మంచిగా జడ అల్లేసుకొని పడుకుంటే మన హెయిర్ కి డ్యామేజ్ కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఇప్పటిదాకా స్కాల్ప్ గురించి అలానే రూట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి లెంత్ కి ఏం చేయాలి? సో లెంత్ కోసం సీరమ్స్ అప్లై చేయాలి అండ్ కండిషనర్ ని కూడా మెయింటైన్ చేయాలి అని చెప్పాను. సో ఇవన్నీ ఎంత యూజ్ చేసినా కూడా చాలా మందికి స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో స్ప్లిట్ ఎండ్స్ కేర్ కూడా మనం మంచిగా తీసుకోవాలన్నమాట. సో స్ప్లిట్ ఎండ్స్ ఫామ్ అవ్వకుండా రెగ్యులర్ గా హెయిర్ ని ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. సో స్ప్లిట్ ఎండ్స్ ఫామ్ అయినప్పుడు లేట్ చేసాము అనుకోండి, ఆ హెయిర్ ని మొత్తం డ్యామేజ్ చేస్తుంది అనమాట. లైక్ అది హెయిర్ మొత్తం ఇలా స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అనుకుంటే రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ స్ప్లిట్ ఎండ్స్ ఫామ్ అయినప్పుడు కట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు చేసుకోగలిగితే 3 or 4 months కి ఒకసారి మనం హెయిర్ ని ట్రిమ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో దట్ స్ప్లిట్ ఎండ్స్ పర్టికులర్ గా చేసుకోవాల్సిన అవసరం ఉండదు, కట్ అయిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ నేను రెగ్యులర్ గా యూజ్ చేసి బేసిక్ హెయిర్ కేర్ టిప్స్ అన్నమాట. మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ టిప్స్ అన్ని యూస్ఫుల్ అండ్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే నా వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇంకా ఏమైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో అవి కూడా చేసి మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ టేక్ కేర్. Until my next video, bye bye.